ఏమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో నిన్న చెస్ట్ డే అయిపోయింది, ఈరోజు లెగ్ డే అనమాట. సో లెగ్ డేలో క్వాడ్ ఫోకస్, నా లెగ్స్ అనే వీక్. సో మనం ఏమేమి ట్రైన్ చేస్తున్నాం, ఎందుకు ట్రైన్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేద్దాం ఈ వ్లాగ్లో. అండ్ ఇంకా కొన్ని మాట్లాడే ఉన్నాయి, ఏంటంటే సంథింగ్ లైక్ బల్కింగ్ రిలేటెడ్. అండ్ అట్లనే టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేయడానికి లెగ్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తా అనేది కూడా చెప్తా. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్స్లో లైక్ అట్లానే బ్లాగ్స్ ఎట్లున్నాయి కామెంట్ ఎవరి, లైక్ కలర్ గ్రేడింగ్ చేస్తున్నా అండ్ అట్లానే కొత్తగా ట్రై చేస్తున్నా, లైక్ మాట్లాడడానికి చూస్తున్నా. సో ఎట్లుందో కామెంట్ కూడా చేయండి, సో దట్ నాకు కూడా జర మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఓకే మన వాళ్ళు మనని సపోర్ట్ చేస్తారు అని. సో సీదా ఇప్పుడు బార్బెల్ స్క్వాట్స్ ఉన్నాయి, 5 సెట్స్ ఉన్నాయి, బేసిక్ వెయిట్, రెపిటేషన్స్ ఎక్కువ చేయాలి. సో దాని మీద ఫోకస్ చేద్దాం, లెట్స్ గో. వర్కౌట్ చేసేటప్పుడు ఎస్పెషల్ ఓకేనా? కిందకి రాకపోయినా పర్లేదు. సో ఒకప్పుడు లెగ్స్ వర్కౌట్ నేను స్కిప్ చేస్తుండే. మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు, ఈరోజు లెగ్ వర్కౌట్ ఉందిరా అంటే బాత్రూంలో ఉన్నా, దొడ్డి పోతున్నా, అరే ఇంట్లో పని ఉంది, అరే అవ్వదు అని ఏదో రీజన్ చెప్పి స్కిప్ చేస్తుండే. అప్పుడు స్కిప్ చేయడం వల్ల ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. ఎందుకు అంటే మనం లెగ్ వర్కౌట్ చేసినప్పుడే మన టెస్టోస్టెరాన్ లెవెల్ న్యాచురల్గా బూస్ట్ అవుతుంది. సో నేను ఇది స్కిప్ చేయడం వల్ల నా డైలీ రొటీన్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా బాడీలో లైక్ లీస్ట్ అంటే చాలా వీక్ అయిన పార్ట్ ఇది, సెకండ్ వీక్ పార్ట్ అనమాట. ఫస్ట్ బ్యాక్, దాని తర్వాత ఇది. సో నేను బ్యాక్లో కూడా అదే మిస్టేక్ చేస్తుండే. అప్పుడు సాకిద్ గోఖలేని చూసి ఒక హారిజాంటల్ పుల్, ఒక వెర్టికల్ పుల్ చేస్తే చాలు అని అట్లా చేసి నా బ్యాక్ అంతా బుగ్గ చేసుకున్నా. లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు రీజన్లు చెప్పి స్కిప్ చేసిన. సో ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. ఇన్ కేస్ ఎవరైనా బిగినర్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోని పక్కా లెగ్ వర్కౌట్ని మంచిగా చేయండి. మీరు అన్ని వర్కౌట్స్ అంటే మన అప్పర్ బాడీ కంటే దీని మీద ఇంకెక్కువ డబుల్ ఫోకస్ చేయండి. ఇది సరిగ్గా ఉంటే, లెగ్ సరిగ్గా ఉంటే తోపు లాంటి ఫిజిక్ అయితే బిల్డ్ అవుతుంది. ఎందుకంటే లోవర్ బాడీ చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్గా టెస్టోస్టెరాన్ బూస్ట్ అయ్యేది కూడా ఈ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడే. సో దీన్ని స్కిప్ చేయకండి. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ వర్కౌట్ అయినాక మళ్ళా ముచ్చట మాట్లాడదాం. ప్రతి ఒక్క వర్కౌట్ లైక్ ఒక వర్కౌట్ చేసినాక ఒక ముచ్చట మాట్లాడదాం. సో ఈ మూమెంట్ మీద లెగ్ ప్రెస్. సో అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా ఈ మిస్టేక్ చేసిన, అందుకని చెప్తున్నా. దీని మీద 100 కేజీలు 200 కేజీలు వేసుకొని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో బల్క్లో ఉన్నప్పుడు మంచి ఎనర్జీ ఉందని. కానీ అవి ఎట్లా చేస్తుండే అంటే పార్షియల్ రెప్స్ చేస్తుండే, అంటే సగం రెప్స్ చేస్తుండే. అరే కొట్టేసిన స్టోరీలు పెడుతుండే ఇన్స్టాగ్రామ్లో. స్టోరీలు ఎట్లా అంటే 200 కేజీలు కొట్టేసిన భయ్ మీరందరూ బచ్చాలు, నేనే పెద్ద చిచ్చాని అన్నట్టు తోపాన్ లెక్క ఫీల్ అవుతుండే. కానీ తర్వాత నేను సర్టిఫికేషన్ చేసినాక అన్నీ నేర్చుకున్నాక అర్థమైంది, నువ్వు తోపు కాదరా, నువ్వు జస్ట్ నీకు నాలెడ్జ్ లేని బచ్చాగాని నువ్వు అని అర్థమైంది. సో మ్యాటర్ ఏంటంటే లెగ్ ప్రెస్ ఈ మూమెంట్ తక్కువ వెయిట్ వేసుకో పర్లే, కానీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మెయింటైన్ చేయి, నీట్గా కొట్టు. పాజ్ రేపు కూడా కొట్టడం ఇందులో బెస్ట్. కానీ ఎప్పుడైతే వెయిట్ ఇట్లా వదులుతావో స్లోగా వదలాలి, దన్నని లేపాలి. అట్లా చేస్తే మస్తు పడుతుంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ వర్కౌట్ ఎట్లా చేయాలో తెలియకపోతే చూడురి, మంచిగా పెట్టుకోరి. ఉంది కదా వన్ ఇట్లా
సో ఈయనే మొత్తం తిరిగింది నాకు. సో మంచిగా ఎఫెక్టివ్గా పడ్డది. సో ఇట్లా ఎవరి వర్కౌట్ ఈ టైంలో కొన్ని వర్కౌట్స్ ఉంటాయి, కొన్ని వర్కౌట్స్లో వెయిట్ డజంట్ మ్యాటర్ ఉంటుంది, రెప్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అందులో ఇదొకటి, షోల్డర్లో లాటరల్ రేస్ ఒకటి. వెయిట్ అవసరం ఉండదు, రెప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కొన్ని ఇట్లాంటి వర్కౌట్స్ ఉన్నాయి, దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా అనమాట. ఏ వర్కౌట్లో రెప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ వర్కౌట్లో ఏమంటారు వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో అదనమాట. సో ఈరోజు వచ్చేసి 10th జూలై అనమాట, అంటే గురు పూర్ణిమ. అంటే లైక్ మనకు లైఫ్లో మనకి లీడ్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, కోచెస్ కానీ, అంటే స్కూల్లో టీచర్స్, కాలేజ్లో ప్రొఫెసర్స్, అండ్ ఈ ఫీల్డ్లో కోచెస్. సో నాకు ఈ ఫీల్డ్లో నేను వచ్చినాక ఫస్ట్ కొన్ని ఇయర్స్ అయితే నేను సెల్ఫ్గా కోచ్ చేసుకున్న. తర్వాత ఫస్ట్ నేను కోచ్ దగ్గర ట్రైన్ చేసిందంటే ఫిట్ వాట్సావే. సో ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటా, ఎందుకంటే ఎన్నో నేర్పించిండు, ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిండు. అండ్ లిటరలీ చెప్పాలంటే ఒక టైంలో వే ప్రోటీన్ కూడా లేదు, వే ప్రోటీన్ కూడా పైసలు ఎఫోర్డ్ చేయలేకపోతుండే, అది కూడా ఆయననే స్పాన్సర్ చేసిండు. అండ్ ఇంకా నాకు ఇప్పుడు ఈ కెమెరాలో షూట్ చేస్తున్నా అంటే దానికి రీజన్ కూడా ఫిట్ వాట్సావే. ఎందుకంటే నాకు కెమెరా కొనాలనే థాట్ లేదు, ఎందుకంటే నా కెమెరా హ్యాండిల్ చేయడానికి రాదు, అందులో ఏముంటుందో కూడా తెలియదు. డైరెక్ట్ ట్రై చేయి, ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తావో కంటెంట్ అప్గ్రేడ్ చేసినప్పుడే నీకు ఫాలోవర్స్ కానీ లైక్ అన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో కొనుక్కో అంటే కళ్ళు మూసుకొని కొనేసిన, ఎందుకంటే వాట్సాప్ చెప్పిండని. సో ఇప్పుడు అదే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న అవుట్పుట్ కానీ ఇదన్నిటికీ మెయిన్ రీజన్ వాట్సాపే. నేను ఏ రోజుకైనా లైక్ పేరెంట్స్కి మనం ఎప్పుడైనా రుణపడి ఉంటాం, ఫ్యామిలీకి, అంటే మా అన్నకి, మా మమ్మీకి, మా డాడీకి, మా వీళ్ళందరికీ. దాని తర్వాత ఎవరికైనా రుణపడి ఉండాలంటే అది ఫిట్ వాట్సాప్కే అనమాట. ఎందుకంటే నేను జాబ్ వదిలేసిన, ఫినాన్షియల్గా మనం చాలా స్టేబుల్ లేదు, ఏం లేదు. సో ఆయన టీమ్ ఫిట్ వాట్స్ అనే దానికి లైక్ అండర్ అసిస్టెంట్ కోచ్ కూడా తీసుకోండు, అన్నీ చేసిండు అనమాట. నాకు ఎంతో చేసిండు బై, రియల్గా చెప్తున్నా, మస్తు చేసిండు. అట్లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు ఎవరికైనా, అందులో నాకు దొరికినందుకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం లైఫ్ లాంగ్. సో ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, నేను బాయ్ అని పిలుస్తా. థ్యాంక్ యూ బాయ్ ఫర్ ఎవ్రీథింగ్. నేనైతే చాలా గ్రేట్ఫుల్ ఉన్నా. సో నీలాంటి పర్సన్ లైఫ్లో రాకపోయింటే నాకు కంటెంట్ క్రియేషన్ కానీ దీని రిలేటెడ్ ఏం తెలియకపోతుండే అని నేనైతే చెప్తా. ఎందుకంటే నేను సెల్ఫ్గా నేర్చుకోవడానికి నాకు రాదు, చాలా టైం పడుతుంది. ఎవరైనా పక్క నుండి పుష్ చేస్తే నేను మంచిగా నేర్చుకుంటా. సో ఈ ఫీల్డ్లో నన్ను గలీజ్గా గట్టిగా పుష్ చేసింది నువ్వే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, అంతే. సో మీరు కూడా మీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు మిమ్మల్ని పుష్ చేసేది, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, లేకపోతే స్కూల్లో టీచరు, కాలేజ్లో ప్రొఫెసరు, ప్రతి ఫీల్డ్లో ఒక పర్సన్ ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడు గ్రేట్ఫుల్ ఉండండి, వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లెగ్ వర్కౌట్ చేసినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఇది లార్జ్ మజిల్ అనమాట, అంటే పెద్ద మజిల్. అంటే కంపేర్ టు అప్పర్ బాడీ, లోవర్ బాడీ అనేది చాలా పెద్ద మజిల్. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్పర్ బాడీలో మనం ఒక్కొక్క మజిల్ని ఒక్కొక్క రోజు ట్రైన్ చేస్తాం, కానీ లెగ్స్ టోటల్గా ఫోకస్ చేస్తాం. సో దానివల్ల మన టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఇందులో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రతి ఒక్క మజిల్ ట్రైన్ చేసేటప్పుడు నువ్వు 100% ఎఫర్ట్స్ పెడతావు, కానీ లెగ్ వర్కౌట్ చేసినప్పుడు నువ్వు 150% పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు చింపుతావో, అంటే లెగ్ వర్కౌట్ చేసినప్పుడు నీ చెడ్డీ జిన్కి నీకు ఇట్లా స్వెట్ అనేది ఇట్లా కారుతూ ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏసీ ఉంది ఇక్కడ, ఏసీ ఉన్నప్పుడు నేను నార్మల్గా వేరే మజిల్ చేసినప్పుడు నాకు స్వెట్ అనేది రాదు, చెమట అసలు రాను కూడా రాదు, కానీ లెగ్ వర్కౌట్ చేసినప్పుడు ఇట్లా కారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే, నువ్వు నార్మల్గా ఎఫర్ట్స్ పెట్టేదానికన్నా 150% ఎక్కువ పెడుతున్నావు. సో దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్ గ్రోత్ అవుతుంది.
అదే అనమాట. అందుకనే లెగ్ వర్కౌట్ చేసినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అని చాలామంది ఎందుకు చెప్తారంటే ఇదే అనమాట మెయిన్ రీజన్. ఇంకో పాయింట్ ఏంటి అంటే నువ్వు ఈ మజిల్ చేసినప్పుడు నీకు రికవరీ ఎక్కువ కావాలి అంటే నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేయి, నేను ఇప్పుడు లెగ్ వర్కౌట్ చేస్తే నాకు 2 to 3 days సోర్నెస్ ఉంటుంది. సో దీనికి ప్రాపర్ రికవరీ కావాలి, ప్రాపర్ రెస్ట్ కావాలి. సో ఎప్పుడైతే నువ్వు నీ బాడీకి ప్రాపర్ రికవరీ ఇస్తావో అప్పుడు నీ టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదనమాట. సో యాక్చువల్ ఏంటంటే ఛార్జర్ పట్టుకురాలే, ఛార్జింగ్ అయిపోయింది. సో అన్ని వర్కౌట్స్ అయితే షూట్ చేసిన అండ్ కొంచెం మాట్లాడినా కూడా. సో ఇంకేమైనా మాట్లాడేది ఉంటే నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడదాం. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ పోయే ముందు నా లెగ్ కండిషన్ చూపిద్దాం అనుకుంటున్నా. అమ్మ అక్కడ కెమెరా కూడా కింద పైకి పెట్టిన. సో ఇది నా లెగ్ కండిషన్ అనమాట. కంపేర్ విత్ స్టార్టింగ్ ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. సో ఇంకా గ్రో చేసేది ఉంది. సో ఈ బ్లాగ్లో అయితే కొంచెం డిస్కస్ చేసిన టెస్టోస్టెరాన్ ఎట్లా బూస్ట్ చేసుకోవాలి ఏంటి అని. సో నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా కొన్ని థింగ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎవ్రీడే 1 బ్లాగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోరి కొత్తగా చూస్తున్నట్టయితే. సో మళ్ళీ ఇంకో బ్లాగ్తో ఇంకో రోజు మళ్ళీ కలుద్దాం. బాయ్.